రాజకీయ కుట్రలో భాగంగా ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్కను మరి గత 5 నెలలుగా లిక్కర్ స్కామ్ పేరిట కేంద్ర ప్రభుత్వం సంస్థలైనటువంటి మరి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, మరి యొక్క కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండి ఈరోజు మరి 5 నెలలుగా జైల్లో తిహార్ జైల్లో ఆమెను అక్రమ కేసు పెట్టి మరి జైలుకు రిమాండ్ చేయడం జరిగింది. మరి అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు ఈరోజు కవితక్కకు బెయిల్ వచ్చిన సందర్భంలో మరి న్యాయస్థానాలపై మరి సుప్రీంకోర్టులపై గౌరవంతో మరి ఆ యొక్క చట్టబద్ధమైన న్యాయస్థానాలపై నమ్మకంతో ఈరోజు తీర్పు మన బెయిల్ ఇవ్వడం నిజంగా హర్షణీయం. మరి రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే మరి కవితక్కను రిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని ఈ దేశంలో మరి కేంద్ర ప్రభుత్వ నాయకులు పెద్దలు అటు కేజ్రీవాల్ని కానీ ఇటు కవితక్కను కానీ ఈ కుట్రలో మరి ఇరికేయడం జరిగింది. మరి 100 కోట్ల కుంభకోణం అని చెప్పి వారు పదే మరి ఒక ఆరోపణ చేశారు తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఈ యొక్క రికవరీ చేసినట్టు మరి ఈ ఈడీ చూపించలేదు. అదేవిధంగా ఆస్తులను అటాచ్ చేసినట్టు చూపించలేదు. కేవలం ఒక కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డ అనే నెపంతో మరి ఈ పార్టీనే లేకుండా చేయాలని ప్రజలను తప్పుదోవి పట్టించే విధంగా వారు ఈరోజు అక్రమ కేసులో జైలుకు పంపడం జరిగింది. మరి ఎప్పటికైనా న్యాయమే ధర్మమే మరి కేసీఆర్ గారు నమ్ముకున్న సిద్ధాంతమే మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం కొరకు పార్టీ పెట్టి ఏ విధంగా ఉద్యమించి మరి వారి కుటుంబం అయితేనేమి మరి కవితక్క కానీ మరి బతుకమ్మ ఈ యొక్క సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరి విస్తరించడానికి మరి ఒక ఉద్యమ నాయకురాలుగా మరి ఈరోజు కేసీఆర్ బిడ్డగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఒక ప్రజాప్రతినిధిగా ఎదిగిన కవితక్కపై ఈ యొక్క పార్టీని ఇక్కడ తెలంగాణలో రాజకీయంగా ఎదుర్కోలేని స్థితిలో ఆనాడు మరి యొక్క ఎన్నికల సందర్భం మరి పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇలా కేసీఆర్ బిడ్డను అక్రమ కేసులో అరెస్ట్ చేసి మరి రిమాండ్ చేయడం జరిగింది. మరి నిజంగా ఈ యొక్క భారతదేశంలో సుప్రీంకోర్టు కానీ ఉన్నత న్యాయస్థానాలపై అపారమైన గౌరవం ఉంది. రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో అటు కేటీఆర్ గారి నాయకత్వంలో మేము మరి ఆ యొక్క చట్ట న్యాయస్థానాలను నమ్ముకొని ముందుకెళ్తూ ఉంటాం.